మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ జరగనున్నదా అంటే ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ జరగనున్నది. ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులను ఏరివేయడం జరుగుతుంది. తద్వారా అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల మనకు అర్థమవుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత తన సొంత ఇంట్లో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడ విలేకరులతోటి చిట్చాట్గా మాట్లాడుతూ ఆసరా పెన్షన్ల పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అన్నది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో రావడం అనేది జరిగింది. ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. అయితే ఈ పేపర్లలో ప్రస్తావించినటువంటి వార్తను ఈరోజు ఉన్నట్టుగా మీకు అందిస్తాను. ఇక్కడ పెన్షన్లతో పాటుగా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేయనున్నదా, లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తలో పేర్కోవడం అనేది జరిగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి అని చెప్పేసి ఈ పత్రికల్లో పేర్కొన్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చిట్ చాట్లో మాట్లాడుతూ పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల్లో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నారు అని చెప్పేసి అనుమానాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. పెన్షన్లతో పాటు అన్ని సంక్షేమ పథకాల్లో ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. తద్వారా అర్హులెవరో అనర్హులెవరో తేల్చుతామని స్పష్టం చేశారు. దీని ఆధారంగా ఎంతమంది అర్హులు ఉంటారు, ఎన్ని నిధులు కావాలో లెక్కిస్తామని తెలియజేయడం అనేది జరిగింది. సంక్షేమ పథకాల అమలుకు FRS అంటే ఫేస్ రికగ్నిషన్ను అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో పెన్షన్దారుల్లో మరియు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. సీఎం చేసిన వ్యాఖ్యలపైన వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా లబ్ధిదారులలో కోత పెట్టేందుకు చేస్తున్నటువంటి కుట్రేనని వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఖజానా ఖాళీ అంటూ బీద అరుపులు అరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ఆరోపిస్తున్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొన్నారు. ఫేస్ రికగ్నిషన్ అమలు నేపంతో కొర్రీలు పెట్టి షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడము ఖాయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి ఈ కథనంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామంటూ గొప్పగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయినా కానీ ఇంతవరకు పెన్షన్ల పెంపుకు అతిగతి లేకుండా పోయింది. పైగా ఇప్పుడు ఉన్న పెన్షన్లలో కోత పెట్టేందుకు సర్కారు సిద్ధమవుతున్నది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది. వాస్తవంగా రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఈ ఆసరా పెన్షన్లలో అనర్హులను ఏరివేయడానికి ఇక్కడ పెన్షన్ల ఎంక్వైరీ అనేది జరగనున్నది. దీనిపైన గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతోటి ఇది ఖచ్చితంగా జరగనున్నది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, అంటే ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం వచ్చినా కానీ, ఇక్కడ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి సమాచారం వచ్చినా కానీ, ఈ పెన్షన్ల ఎంక్వైరీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ వాటికి సంబంధించినటువంటి జెన్యూన్ సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.